ఈ తాటికొండ మారుమూల ప్రాంతం నుండి మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ శ్రీ పరికపల్లి నరహరి గారు ఐఏఎస్ గారికి ఆయన ద్వారా మన తెలంగాణ విద్యా కమిటీ చైర్మన్ శ్రీ ఆకుల మురళి గారికి వాట్సాప్ మెసేజ్ ద్వారా ఎండార్స్మెంట్ చేసి మరొకసారి మన తాటికొండకు పబ్లిక్ స్కూల్ మంజూరు చేయాలని ఏదైతే దరఖాస్తు ఉందో అది తొందరగా మురళి సార్కు వచ్చే విధంగా సహకరించిన మిత్రుడు శ్రీ తౌతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి తన గోపాల్ రెడ్డి గారు వచ్చి తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. సభకి నమస్కారం. నా పేరు తౌటిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మా తండ్రి పేరు గోపాల్ రెడ్డి. ఈ స్కూల్ విషయంలో నేను విన్నాక దీనిపైన ఎట్లా చేద్దామని అన్నతో డిస్కషన్ చేశాను. నేను కూడా చిన్నప్పటి చలి స్కూల్ విషయంలో ఇబ్బంది పడ్డాను. నర్సరీ చలి 7th క్లాస్ అంక ప్రైవేట్ స్కూల్లో చదివాను. 8th చలి 10th అంక మోడల్ స్కూల్ చదివాను. అలా ఎంత ఇబ్బంది పడ్డాను. మా అమ్మమ్మ సల్ల శశిరేఖ గారు, మళ్ళా మా చిన్నమ్మ రేణుక వాళ్ళు నాకు చదువు విషయంలో ఎంతో సహకరించారు. ఇప్పుడున్న రోజులో ఎవరు సహకరించాలంటే విద్యా విషయంలో సహకరించడానికి ఎవరు ముందుకు వస్తలేరు. దీని విషయంలో కొంచెం అందరూ యూనిటీ అయి మోడల్ స్కూల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ తెచ్చుకోవడానికి మనం అందరం కృషి చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చడానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు నరహరి గారు అని. సో నరహరి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ భూపాల్ ఆయన. సో ఆయన దగ్గర లెటర్ వచ్చింది నాకు. ఆ లెటర్ ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ నరహరి గారికి లెటర్ రాశారు, ఐఏఎస్ ఆఫీసర్ మధ్యప్రదేశ్కి, ఎందుకంటే మనతను కాబట్టి. అందులో ఏం రాస్తారంటే మాకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలి అని ఆయనకు రాస్తారు. ఆయన నాకు మురళి గారు ప్లీజ్ చూడండి అని ఆయన ఎండోస్ రాసి నాకు ఆయన యొక్క SMS ఇచ్చి నాకు దీనిలో పంపారు.